Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Ezekiel chapter 29 verse 21. ఈరోజు మన ధ్యానం కొరకు యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయం 21వ వచనం నుండి తీసుకొనబడింది. I will give thee the opening of mouth in the midst of them. వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యము కలుగజేసెదను. When we go through the book of Ezekiel, యెహెజ్కేలు గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే the prophet preaches 7 sermons against Egypt. ఈ ప్రవక్త ఐగుప్తీయులకు విరోధంగా 7 వర్తమానాలు ఇచ్చాడు. The verse for our meditation today falls into the second sermon of these 7. నేటి దినం మన ధ్యానం కొరకని ఈ వచనము ఆ 7 వర్తమానాల్లో రెండో వర్తమానంలో ఉంటుంది. And first of all, మొదటిదిగా notice the date of the message. ఆ వర్తమానము అందించిన తేదీని మీరు చూడండి. In verse 29:17, 29వ అధ్యాయం 17వ వచనంలో it was written that in the 7th and 20th year, that is 27th year, in the first month and the first day of the month. 27వ సంవత్సరము మొదటి నెల మొదటి దినమున. If we see the date of the last message, ఇప్పుడు చివరి వర్తమానం ఇచ్చిన ఆ తేదీని మనం గమనిస్తే, that is the earlier message, అంటే ఎంతకు ముందున్న వర్తమానం, that is 16 verses earlier, that is in 29:1, అంటే 29 మొదటి వచనంలో మనం it is written, ఇక్కడ రాయబడిన మాట. in the 10th year, in the 10th month and the 12th day of the month, the word of the Lord came to me. 29:1. 29వ అధ్యాయం మొదటి వచనం చదువుతాం. 10వ సంవత్సరము 10వ నెల 12వ దినమున. What does it mean? దీని అర్థం ఏమిటి? See the gap between these two messages. చూడండి, ఈ రెండు వర్తమానాలకి మధ్య ఉన్నటువంటి వ్యవధి ఎంత ఉందో. It is nearly 16 years. ఇంచుమించుగా 16 సంవత్సరాల కాలం. Why does the Holy Spirit link so closely two sermons that were preached that far apart? ఎందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఒకదానికి ఇంత మరి కాలము ఎడము ఉన్నది కదా, ఈ రెండు ఎందుకని అట్లా రాసి పెట్టినాడు? అవి Why they are kept side by side? ఈ రెండు మరి ప్రక్కనే వర్తమానాలు ఎందుకు పెట్టినాడు? The only answer we can give is the subject material. దీనికి ఇచ్చే జవాబు ఒకటే, అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భం అంశాన్ని బట్టి. The downfall of Egypt. ఐగుప్తు పతనం కావడం. If we see a bit deeper way, మనం ఇంకా కొంచెం లోతుగా వెళ్తే we understand that God gave that nation Egypt plenty of warning before the judgment came. దేవుడు మరి ఆ తీర్పు రాకముందు వారికి అనేక పర్యాయములు ఐగుప్తుకి హెచ్చరిక చేసినట్టు చూస్తాం. Later we see that the Babylonian emperor Nebuchadnezzar attacked Egypt. ఆ తర్వాత బబులోను చక్రవర్తి నెబుకద్నెజర్ ఐగుప్తీయులపైన దాడి చేసి And he decimated that nation. He has totally made it zero. ఆ దేశాన్ని సంపూర్ణంగా నాశనం చేసేసి He has already sacked and pretty much destroyed already Phoenicia. అంతకుముందే ఆయన ఆ ఫెనీషియాని పూర్తిగా సమూల నాశనం చేసినాడు. Tyre and Sidon. అంటే తూరు సీదోను ప్రాంతాలు. Yet God says that Nebuchadnezzar did not receive enough pay for his service to the Lord. ఆయన దేవుడు ఏమంటున్నాడు? ఈ నెబుకద్నెజరు చేసినటువంటి ఈ దేవుని సేవకి తగినంతగా ప్రతిఫలం ఆయనకి ఇంకా దొరకలేదు. We know God called Nebuchadnezzar as his servant. మనకు తెలుసు కదా, దేవుడు నెబుకద్నెజర్ని నా సేవకుడు అని పిలిచినాడు. If you read 29th chapter, మీరు 29వ అధ్యాయంలో చదివితే 18, 19 and 20 we can read it. 18, 19, 20 వచనాల్లో ఆ మాటలు ఉన్నాయి. From all this we can understand that God does have his hand in the world's politics. వీటన్నిటి నుండి మనకి ఏమర్థం అవుతుందంటే ఈ లోక రాజకీయాల్లో దేవుని హస్తం ఉన్నట్లు చూస్తాం. And he is not only the God of Israel, God of the whole world. ఆయన ఇశ్రాయేలీయులకి మాత్రమే దేవుడు కాదు, ఈ లోకమంతటికి దేవుడై ఉన్నాడు. He will be paying the nations for their service rendered in obedience to his word. జనములు దేవుని వాటకి విధేయతగా చేసిన దానికి, నమ్మకంగా చేసిన ఆ సేవకి దేవుడు బహుమానం ఇస్తాడు. Nebuchadnezzar was rewarded. నెబుకద్నెజరుకి బహుమానం ఇచ్చినాడు. Yeah, from all these developments we understand very clearly that ఈ జరిగిన సంగతులన్నిటి నుండి మనకు అర్థమయ్యేటువంటిది, though the God of the Bible is known as God of Israelites, బైబిల్లోని దేవుడు ఇశ్రాయేలు దేవుడుగా పిలువబడిన, but actually speaking he is the Lord of all nations, the whole universe. వాస్తవంగా విశ్వం అంతటి సమస్త జనములకు దేవుడు ఆయన. Let them be pharaohs of Egypt. అది ఐగుప్తు ఫరోలే కావచ్చు, different emperors of Babylon like Nabopolassar or Nebuchadnezzar or Belshazzar. బబులోని యొక్క వేరు రాజులు చక్రవర్తులు నెబోపొలాసర్ అని, నెబుకద్నెజర్ అని, బెల్షస్సర్, or Sanheribs of Assyria, అషూరు యొక్క సన్హెరిబుల్ గాని, or Greek kings.
లేదా గ్రీకు రాజులు, or Caesars of Roman Empire, లేదా రోమా చక్రవర్తులని కైసర్లు గాని, even the rulers of the 21st century, 21వ శతాబ్దంలోని పరిపాలకులైన or anybody, they have to obey his word. ఎవరైనా గాని దేవుని మాటకి విధేయత చూపాల్సిందే. The word of the Lord is final. దేవుని వాక్యమే అంతిమమైనది. In Isaiah 45:1, యెషయా 45:1 God called another Gentile king, that is Cyrus of Persia, his anointed. దేవుడు మరొక అన్యుడైన రాజును, ఆ పారసీకుడైనటువంటి కోరేషుని కూడా నా సేవకుడు అని చెప్పినాడు. He is my anointed. నేను అభిషేకించిన వాడు అన్నాడు. He called him my shepherd. నా కాపరి అని But పిలుస్తున్నాడు. in Ezekiel 29, అదే హెచ్కేలు గ్రంథం 29లో in spite of the warning to Egypt, ఐగుప్తుకి ఇన్ని హెచ్చరికలు చేసిన Ezekiel could not close the sermon. హెచ్కేలు ఈ వర్తమానాన్ని To ముగించలేకపోయాడు. be frank, వాస్తవంగా చెప్పాలి, God could not close this sermon. దేవుడు ఈ వర్తమానాన్ని ముగించలేదు. ఎప్పుడని? When ఎప్పుడది? without uttering a word of grace, he has not closed the sermon. ఆయన దయ కృపను గురించిన మాట చెప్పకుండా వర్తమానం ముగించలేదు. Though Israel was sinning prolifically at that moment, God has offered a word of grace to Israel. ఆ సమయంలో ఇశ్రాయేలీయులు కూడా వాళ్ళు పాపం చేస్తున్నా గానీ దేవుడు వారికి దయ కనికరం గురించినటువంటి మాట వాగ్దానం చేశాడు. Yeah, this is the special love God got toward Israel. అది దేవుడు ఇశ్రాయేలు పక్షంగా కలిగిన ప్రత్యేకమైనటువంటి ప్రేమ. Oh, what a wonderful God we have. ఎంత అద్భుతమైన దేవుడు మనకున్నాడు. The word of grace can be read, that is in verse 29, chapter 29, verse 21. కృపగల మాటలు, దయగల మాటలు మనం చూస్తాం. 21వ వచనంలో మనకు That కనబడుతుంది. is the verse for our meditation today. అది నేటి దినం మన ధ్యానం కొరకైన వచనం అది. Even today we see the same. ఈ రోజు కూడా అదే పరిస్థితి చూస్తున్నాం. You and I, who are the born again children of God, are the New Testament Israelites. నీవు నేను తిరిగి జన్మించిన దేవుని పిల్లలము, క్రొత్త నిబంధన ఇశ్రాయేలీలం. As per Galatians 3:29, గలతీయులకు రాసిన పత్రిక 3:29 ప్రకారం, if ye be Christ, then are ye Abraham's seed and heirs according to the promise. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. The moment you confess your sins and accept Jesus Christ as your personal Savior and Lord, నీ పాపములు ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకుడుగా ప్రభువుగాను the అంగీకరించినప్పుడు very moment you are becoming the seed of Abraham, ఆ క్షణమందేను అబ్రహాము సంతానముగా చేయబడుతుంది. then you can sing joyfully, every promise in the book is mine. అప్పుడు గ్రంథ వాగ్దానములని నావని సంతోషంగా పాడాలి. Every chapter, every verse and every line. ప్రతి అధ్యాయము ప్రతి వరుస వచనం. Then we will be the subject of his special love and care. అప్పుడు దేవుడు ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రేమ, ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ పట్టింపు అనేది మన ఎడల ఉంటుంది. If the Gentiles, non-born again people commit sin, అన్ని జనులైన వారు అంటే తిరిగి జన్మించని వారు పాపం చేస్తే God will judge and condemn them. దేవుడు వారిని శిక్షిస్తాడు, వాళ్ళు ఖండిస్తున్నాడు. As his children, if we sin, ఆయన పిల్లలముగా మనం పాపం చేస్తే he will chasten and discipline us to restore us. ఆయన మనల్ని క్రమశిక్షణలో తీసుకొని వెళ్తాడు, మనల్ని సమకూరుస్తాడు. And what a difference. ఎంత వ్యత్యాసం ఉంది. When God could tame Egypt like that, ఐగుప్తుని దేవుడు ఆ విధంగా సాధుపరచగలిగినప్పుడు what about our enemies? మన శత్రువుల మాట They ఏమిటి? are pygmies in size. వారైతే మరుగుజ్జు లాంటి వారు. Egypt was a very powerful nation during the ancient times. ఆ పురాతన దినాల్లో ఐగుప్తు ఎంతో శక్తివంతమైన దేశం. It was self-sufficient and dominant and very cruel also. అది తనంతట తానే ఎంతో శక్తి సామర్థ్యాలు కలిగినది, ఎంతో క్రూరమైనటువంటి. During the days of Joseph, యోసేపు దినాల్లో Egypt fed almost the then known world with grain. ఆనాడు ఉన్నటువంటి ప్రపంచం అంతటిని కూడా ధాన్యం ఇచ్చింది ఐగుప్తు. But God closed its chapter. అయితే దేవుడు తన శకాన్ని ముగించాడు. And reasons are many for that. దానికి కారణాలు అనేకములు ఉన్నాయి. Egypt oppressed God's people. ఐగుప్తు దేవుని ప్రజలని బాధ పెట్టింది, అణచివేసి. Egypt was full of idols. ఐగుప్తు అంతా ఎక్కడ చూసినా విగ్రహాలు. So God used the ruthless evil man Nebuchadnezzar to bring it down. కాబట్టి మరి దేవుడు ఈ కనికరం లేనటువంటి నెబుకద్నెజర్ని వాడుకొని ఐగుప్తుని నాశనం చేశాడు. God only helped Nebuchadnezzar to win over Egypt. ఐగుప్తుపై విజయం సాధించడానికి దేవుడే నెబుకద్నెజర్కి సహాయం చేశాడు. But God had mercy in store for the house of Israel. అయితే దేవుడు ఇశ్రాయేల్ ఇంటి వారి కొరకు ఇటువంటి కనికరాన్ని చూపిస్తున్నాడు. After conquering Egypt, ఐగుప్తుని గెలిచిన తర్వాత within 1 year, ఒక సంవత్సరంలో Nebuchadnezzar became mad, and it was so for 7 years. నెబుకద్నెజరు పిచ్చివాడైనాడు. 7 సంవత్సరాల వరకు అట్లాగే ఉన్నాడు. When he was at the highest, ఆయన ఎంత ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు Israel was at the lowest. అప్పుడు ఇశ్రాయేల్ ఎంతో దీన స్థితిలో ఉన్నారు. They were in exile. వాళ్ళు చెరలో ఉన్నారు. Their bones were dead and dry. వారి ఎముకలు చచ్చిపడి ఎండిపోయినాయి. But the Lord promised in verse 21. అయితే 21వ వచనంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. Ezekiel 29:21. హెచ్కేలు 29:21లో, In that day the house of Israel shall bud forth. ఆ దినమందు నేను ఇశ్రాయేలీల కొమ్ము చిగురింపజేసేదను. The day of their deliverance shall begin to dawn. వాడి విడుదల దినం ఆసన్నమైంది.
And they shall have some little reviving in their bondage. వారి యొక్క బంధకాల బానిసత్వం నుండి వాళ్ళు విడుదల పొందుతారనేటువంటి ఒక ఆశ ఉంది. God says, దేవుడు చెప్పాడు, I will give thee the opening of the mouth. వారిలో మాట్లాడుటకు నేను నీకు ధైర్యం కలుగజేస్తాను. We all know how Shadrach, Meshach, Abednego, Daniel, etc. were in power in those days. అదే నాలో శద్రక్ మేషక్ అబేద్నెగోలు ఎట్లా అధికారంలో ఉన్నారో మనకు తెలుసు. Their word prevailed even in Babylon and also in Persia. బబులోన్లో పారసీక దేశంలో కూడా వారి మాట చెల్లింది. So dear brothers and sisters, కాబట్టి ప్రేమైన సహోదరి our సోదరులారా, God is a loving God. మన దేవుడు ప్రేమ గల దేవుడు. Let us not sin against him. దేవునికి విరోధంగా పాపం చేయకుందాం కాదు. Then he will make us head, not tail. అప్పుడు మనల్ని ఆయన తలగా ఉంచుతాడు కానీ తోకగా He ఉంచాడు. will judge our enemies. మన శత్రువులకు తీర్పు Of తీరుస్తాడు. course, he will chasten us, restore us, and elevate us. మనల్ని ఆయన మరి క్రమశిక్షణ గుండా తీసుకొని వెళ్తాడు, సమకూరుస్తాడు, సరి చేసి హెచ్చిస్తాడు. May God help us to understand these truths clearly. ఈ సత్యాలన్నీ కూడా స్పష్టంగా అర్థం చేసుకుంటూ దేవుడు మనకు సహాయం So చేయను. may God bless you. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ గల మా పరలోకపు తండ్రి, Thou art the God of whole world. నువ్వు లోకమంతటికి దేవుడు. Thou art the creator of the whole world. ఈ లోకమంతని సృష్టించిన You are సృష్టి. not only the God of Israel, నువ్వు ఇశ్రాయేలుకి దేవుడు Thou మాత్రం, art the God of Egypt. ఐగుప్తుకి దేవుడు, Thou art the God of Babylon. బబులోనికి దేవుడు. Thou only delivered the king of Egypt to the Babylonian king. నీవే ప్రభా ఐగుప్తు రాజుని బబులోని చేతికి అప్పగించినావు. Such a God is our God. అంత గొప్ప దేవుడు మా దేవుడు. Our enemies may falter, but they will be judged. మా శత్రువులు అతిశయించవచ్చు కానీ నీవు ప్రభా వారికి తీర్పు తీరుస్తావు. When we commit mistakes, అయితే మేము తప్పిదాలు చేసినప్పుడు you will not judge like that, ఆ విధంగా మాకు తీర్పు తీర్చావు. but you will chasten us and you will punish us, you will discipline us, but finally you will restore us and elevate us. మమ్మల్ని శిక్షించి మమ్మల్ని సరిచేసి సమకూర్చి ప్రభా మమ్మల్ని హెచ్చిస్తావు. We thank you for your love. దేవా మీ ప్రేమకై వందనాలు. Help every one of our hearers, O Lord. ప్రభా వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి సహాయం చేయండి. Meet all their needs వారి అక్కర్లన్నీ తీర్చండి. and help them to understand that you are the God of the whole world. నువ్వు లోకమంతటికి దేవుడు అని వాళ్ళు గ్రహించినట్లుగా చేయండి. You are not the God of Christians. ప్రభా నువ్వు క్రైస్తవులకే దేవుడు కాదు, You are the God of the whole world. నువ్వు లోకమంతటికి దేవుడు. Speak to us, O Lord. దేవా మాతో మాట్లాడండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.